హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇవి ఎవరి కోసం చేస్తున్నానంటే త్వరలో రాయబోతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. అంటే ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మ్యాథ్స్ అనే ఉద్దేశంతో మ్యాథ్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిపైన 100 వీడియోస్ చేస్తాను. సో ఈరోజు డే 12 అంటే ఆల్రెడీ డే 11 అయిపోయింది. అంటే 11 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసా. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ అనే పేరు కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదు ఇది డే 12 మీకు డే 11 కానీ డే 13 కానీ కావాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియో లింక్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమిటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 12. సో ఈరోజు టాపిక్ చూడండి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ ఫార్ములాలో ఏముంటుంది, దేన్ని ఎలా కనుక్కోవచ్చు, నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా అనేవి డిస్కషన్ చేద్దాం. ఇవి మీకు 1 మార్క్ అడగచ్చు, అదేవిధంగా 2 మార్క్స్కి అడగచ్చు. వీటిని యూజ్ చేసి మనం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చేస్తాం. చెప్పాను కదా, మనకి ఒక చోట యూస్ అయ్యేది ఇంకో చోట ఖచ్చితంగా యూస్ అవుతుంది. వీటిని ఎక్కడైతే ఎలా అయితే యూస్ చేస్తామో అదంతా కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఇక్కడేమి వీటి గురించి ఒకసారి చూడండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఇది. ఓకేనా? x = ఉంది కదా, దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం. అసలు ఇదేంటో చూడండి. ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a ≠ 0. అలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ ఏమి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది 0గా మారిపోవాలి. అంటే ఎక్స్ బదులు 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా సరే ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ x² + x - 2 = 0. దీనిలో x బదులు కానీ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ 0 అవుతుంది. కావాలంటే చూడండి, 1² అంటే 1 ప్లస్ x అంటే 1 - 2 = 0. సో x = 1 పెడితే 0 అయింది. కాబట్టి ఈ x = 1 అనేది రూట్ వాల్యూ అవుతుంది. ఈ ఈక్వేషన్కి ఈ x = 1 అనేది ఒక రూట్. అలా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. అలాంటి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఫార్ములా ఏమది? x = -b ± √b² - 4ac/2a. సార్ మీరు 2 అన్నారు కదా, కానీ ఇక్కడ ఒక్క ఫార్ములానే ఉంది కదా అనే డౌట్ మీకు వస్తుంది. సో అదేంటంటే ఇక్కడ ± ఉంది కదా, సో ఒకసారి ప్లస్ తీసుకొని చేస్తాము, ఇంకోసారి మైనస్ తీసుకొని చేస్తాం. ఈ పక్కన రాస్తా చూడండి. ఒకసారి x = -b √b² - 4ac/2a. ఇది ఒకసారి వాడతాం. ఇంకో రూట్కి ఏం కనుక్కుంటామంటే x = -b - √4ac/2a. సో ఇక్కడ ఒక రూట్, ఇక్కడ ఒక రూట్, 2 రూట్స్ వచ్చాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. దాన్ని జాయిన్ చేసి ఒకటిగా రాసాం. ఓకేనా? క్లియరా? రూట్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకే, దీనిలో ఈ రూట్ ఉండే వాల్యూ, రూట్ ఏముంది చూడండి, b² - 4ac ఉందా? దీన్ని డిస్క్రిమినేట్ అంటాం. మీకు 1 మార్క్ బిట్లో అడగచ్చు. ఈక్వేషన్ ఇలా ఇచ్చి ఫైండ్ అవుట్ ద డిస్క్రిమినేట్ వాల్యూ అనొచ్చు. 1 మార్క్కి అడగచ్చు, 2 మార్క్స్కి అడగచ్చు. ఓకేనా? మనం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటాం. డిస్క్రిమినేట్ కనుక్కోమంటారు. ఏంటి డిస్క్రిమినేట్కి ఏం ఫార్ములా? ఇదే ఈ రూట్ ఆఫ్లో ఉంది కదా, b² - 4ac.
ఈ వాల్యూ ఏమంటాము డిస్క్రిమినెంట్. ఓకేనా, దీన్ని కనుక్కోవడం వల్ల యూస్ ఉంటుంది. అంటే ఈ రూల్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఏ విధంగా ఉండొచ్చు అనేది ఊహించి చెప్పచ్చు. ఏది ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ద్వారా ఎలా అనేది చూడండి. దాన్నే నేచర్ ఆఫ్ రూట్స్ అంటాం. ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ x = 1 వచ్చింది కదా, అవునా. సో ఇంకో వాల్యూ కూడా వస్తుంది కదా, ఆ x వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పడాన్ని నేచర్ ఆఫ్ రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. x² + x - 12. ఓకేనా, దీన్ని కానీ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఒకసారి. ఒకసారి x = -4 తీసుకున్నాం అనుకోండి, ఇది 16 -4 -12 = 0. సో x = 16. ఇంకోటి x = 3 తీసుకున్నాం అనుకో, 9 + 3 - 12 = 0. సో ఈ రెండు ఏంటవి రూట్స్ 2 వచ్చినాయి, అవునా. వీటి నేచర్ ఇవి ఎలా ఉన్నాయి, రియల్ రూట్సా ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని చెప్పడాన్ని ఏమంటాము నేచర్ ఆఫ్ రూట్స్ అంటాం. ఓకేనా, దీనిలో ఏం చేస్తామంటే ఈ డిస్క్రిమినెంట్ వాల్యూని బేస్ చేసుకుంటాం. చూడండి, ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ ఏంటి b² - 4ac > 0 అంటే దీని వాల్యూ > 0 అంటే పాజిటివ్ వాల్యూ అయితే రూట్స్ ఎలా ఉంటాయి, దెన్ ది డిస్టెన్స్ రియల్ రూట్స్ అంటే ఏమంటే రియల్ నెంబర్స్ని రూట్స్గా ఉంటాయి అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, x = -3, x = -4, x = 3. ఓకేనా, 2 వాల్యూస్ అవి రియల్ రూట్స్. దీన్ని డిస్క్రిమినెంట్ కానీ కనుక్కున్నాం అనుకోండి, పాజిటివ్ వస్తుంది అంటే > 0. కావాలంటే ఒకసారి కనుక్కుంటా చూడండి, -b² - 4ac. b² అంటే b వాల్యూ చూడండి, ఇది b వాల్యూ 1. సో ఇక్కడ a ఉంటుంది, ఇక్కడ b c. b వాల్యూ 1 ఉంది, -4 అంటే 4a, a అంటే 1, c అంటే -12. సో 1 - +48 2 కలిపితే 49. సో పాజిటివ్ వాల్యూ > 0 కాబట్టి 2 రియల్ నెంబర్స్ వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఇదే కానీ 0 అయితే చూడండి, ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ఏం కావాలి, 0 కానీ అయ్యింది అంటే, ఖచ్చితంగా 0 అయ్యిందంటే ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, ఆ రూట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఉండండి, ఈడర్ ఆఫ్ చేసేసి చెప్తాను. x² - 2x + 1 = 0. ఓకేనా, దీని డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కున్నామే అనుకోండి, b² - 4ac కదా, b² అంటే ఇది -2 ఉంది, ఇది b వాల్యూ, ఇది a వాల్యూ, c వాల్యూ, b వాల్యూ -2² -4, a అంటే 1, c అంటే 1. సో 2² -2² అంటే 4 -4 1 4, 4 - 4 0. సో ఇక్కడ x వాల్యూలు ఈక్వల్గా ఉంటాయి అని మీనింగ్. ఓకేనా, అంటే ఒకే వాల్యూ ఉంటుంది, అదేమంటే x = 1 అనమాట. ఆ x = 1 రెండో రూట్ కూడా, అంటే 2 రూట్స్ ఉంటాయి, ఆ 2 ఇంకోటి కూడా x = 1. ఇది ఎలా తెలుస్తుందంటే ఈ వాల్యూస్ తీసుకొని వెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, -1 రెండుకి 1 వస్తుంది. మీకు డౌట్ ఉంటే చెక్ చేసి చూడండి. ఓకేనా, క్లియరా, అర్థమైందా. ఇప్పుడు మూడోది డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే b² - 4ac < 0 అంటే ఏమి, నెగిటివ్ వాల్యూ అయితే రూట్సే ఉండవు. సార్ రూట్స్ ఎందుకు ఉండవు అనే డౌట్ రావాలి కదా, చెప్తా చూడండి. ఇది ఏమి డిస్క్రిమినెంట్ ఎక్కడుంది, రూట్లో ఉంది. రూట్ ఆఫ్లో మైనస్ వాల్యూకి, రూట్ ఆఫ్లో నెగిటివ్ వాల్యూస్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఉండదు, ఓన్లీ పాజిటివ్కి మాత్రమే ఉంటాయి. కాబట్టి నో రియల్ రూట్స్. ఇదన్నమాట దీనికి ఉండే ఇంట్రడక్షన్, అంటే ఈ ఫార్ములాకి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని
ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో దానికన్నా ముందు మీరు ఇక్కడ బ్లూ ఇంక్తో రాసి ఉన్నాను కదా, అదంతా రాసుకోండి. రెడ్ ఇంక్తో రాసింది వద్దు, అది ప్రాక్టీస్ కోసం కదా రాసింది, మీకు అర్థం అవ్వడం కోసం చెప్పింది అనమాట. అందుకే నేను 2 ఇంకులు వాడింది, ఇంకేం లేదు. ఓకే, నీట్గా రాసుకోండి. అయితే ఈ 3 మాత్రం మెన్షన్ చేసుకోండి. ఇది పాజిటివ్ వాల్యూ, ఇది 0 ఉండాలి, ఇది నెగిటివ్ వాల్యూ. ఓకేనా? అలాగే రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూకి స్క్వేర్ రూట్ వాల్యూ ఉండదు. ఓకేనా? రాసుకోండి నీట్గా. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకేనా? 2 మార్క్స్కి అడగచ్చు, అదేవిధంగా 1 మార్క్ కూడా అడగచ్చు. ఇదే మారి ఉండొచ్చు, మనం చెప్పలేం. దాంతోపాటు ఇంకా 4 మార్క్స్లో కానీ 8 మార్క్స్లో కానీ ఈ సొల్యూషన్ అనేది కొంత భాగం అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్ లాగే చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0 అండ్ హెన్స్ ఫైండ్ ది నేచర్ ఆఫ్ రూట్స్. అంటే డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి, కనుక్కున్నాక ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్, ఆ రూట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, గివెన్ దట్ క్వాడ్రాటిక్ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x² - 4x + 3 = 0. Compare with ax² + bx + c = 0. సో దానిలో నుండి ఏ వాల్యూ ఎంత చూడండి, కంపేర్ చేసుకుంటే x² ముందు ఏ ఉంది, సో ఎంత 2, b వాల్యూ వచ్చి -4, c వాల్యూ వచ్చి 3. ఓకేనా? ఇప్పుడు ఆ డిస్క్రిమినెంట్ అన్నాడు కాబట్టి దేర్ఫోర్ డిస్క్రిమినెంట్ ఏమి b² - 4ac. సో b² అంటే -4² -4 × a అంటే 2, c అంటే 3. 4² అంటే 16, -4² అంటే 16. చూడండి, -4² అంటే -4 × -4 + 16 వస్తుంది. సో ఇది చూడండి, -4 2 * 8, 8 3 * 24. సో డిఫరెంట్ సింబల్ సబ్ట్రాక్షన్ చేస్తే 8, ఇది నెగిటివ్ సింబల్ పెద్దది కాబట్టి దీనికి కూడా నెగిటివ్ వస్తుంది. సో ఏమైంది, ఇది గ్రేటర్ దాన్ కాదు <0 అయింది, అంటే నెగిటివ్ నెంబర్ డిస్క్రిమినెంట్. దేర్ఫోర్ b² - 4ac <0. సో దేర్ ఈజ్ నో రియల్ రూట్స్. అంతే, అయిపోయింది చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఏమి నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి రియల్ రూట్స్ ఉండవు. ఇది 1 మార్క్ అడిగే క్వశ్చన్. అదే 2 మార్క్స్కి అయితే ఇలా అడుగుతారు, అంటే సేమ్ అదే ప్రొసీజర్. అయితే ఏమంటే రూల్స్ లేకుండా పోయినాయి, ఇంకేం లేదు. మన ఇష్టం, వాడిష్టం, ఎలాగన్నా చెప్పచ్చు. 1 మార్క్ అడగచ్చు, 2 మార్క్స్ అడగచ్చు. మీరు బాగా 2 క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫైండ్ ది నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 1 = 0. 2 ఒకటే, కానీ ఇక్కడ చూశారంటే ఫైండ్ డిస్క్రిమినెంట్ అన్నాడు, ఇక్కడ అది మెన్షనే చేయదు కదా, అవునా కాదా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నేచర్ ఆఫ్ రూట్స్ అన్నాడంటే ఇండైరెక్ట్గా డిస్క్రిమినెంట్ గురించి మాట అన్నాడు అని మీనింగ్. అది గుర్తుపెట్టుకోండి. డిస్క్రిమినెంట్ తెలియకపోతే మనం నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పలేము. సో వాడు మెన్షన్ చేసినా చెయ్యకపోయినా దేని గురించి, డిస్క్రిమినెంట్ అనేది వర్డ్ గురించి మెన్షన్ చేసినా చేయకపోయినా ఈ నేచర్ ఆఫ్ రూట్స్ కనిపించింది అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందే, నో డౌట్ దానిలో. ఓకేనా? ఇప్పుడు చూడండి, గివెన్
quadratic equation is 2x square minus 5x plus 1. Compare with ax square plus bx plus c is equal to 0. ఇక్కడ కొంచెం ఇక్కడ గివెన్ దట్ అని పెట్టి రాశాను, ఇక్కడ గివెన్ అని పెట్టి రాశా, తప్పు లేదు, రెండు ఒకటే. ఓకేనా, కన్ఫ్యూజ్ వద్దు. మనకు అలవాటు గివెన్ దట్గా పెట్టి అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడ అలా యూజ్ చేశా, ఇక్కడ ఇలా యూజ్ చేసి చెప్తా అంట మీకు, ఇంకేం లేదు. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఎంత 2 వచ్చింది, బి వాల్యూ -5, సి వాల్యూ 1. సో డిస్క్రిమినెంట్ పదం ఇచ్చినా ఇవ్వకపోయినా రాయాల్సిందే డిస్క్రిమినెంట్. ఏం ఫార్ములా, b² - 4ac. సో b² అంటే -5² -4 ఇంటూ ఏ అంటే 2, సి అంటే 1. సో -5² అంటే 25, -5 4 2s are 8, సబ్ట్రాక్షన్ చేస్తే 17. సో గ్రేటర్ దాన్ 0. ఏం రాయొచ్చు, దేర్ఫోర్ b² - 4ac గ్రేటర్ దాన్ 0. 0 కన్నా గ్రేటర్ దాన్ ఉంది అంటే పాజిటివ్ నెంబర్ ఉంది. సో 2 డిస్టెంట్ రియల్ రూట్స్ ఇలా రాయొచ్చు. లేదా డిస్టెన్స్ అనే పదం లేకుండా దేర్ ఆర్ 2 రియల్ రూట్స్. ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు. సో ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ప్రాబ్లం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు 2 రాసుకోండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఒక 2 ఇస్తాను, రాసుకోండి ఫస్ట్ నీట్గా. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూడండి. ఏమి, చెక్ ఇఫ్ x² - 4x + 4 = 0 రిప్రజెంట్ ఈక్వల్ రియల్ రూట్స్. ఇక్కడ ఎక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పలేదు, పదము డిస్క్రిమినెంట్ అని చెప్పలేదు, బట్ నేచర్ ఎలా ఉంటుందని చెప్పాడు. చూడండి, రియల్ రూట్స్ ఈక్వల్గా ఉంటుంది అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ ఏం కావాలి, 0 కావాలని ఇండైరెక్ట్గా అడిగాడు. ఓకేనా, అంటే క్వశ్చన్ ఇలా కూడా తయారు చేసి అడగచ్చు మిమ్మల్ని. ఇండైరెక్ట్గా చెప్పాడు ఇక్కడ, డిస్క్రిమినెంట్ ఫార్ములా యూజ్ చేసి నేచర్ని చెప్పమన్నాడు, ఎలా 2 ఈక్వల్ రియల్ రూట్స్గా ఉంది అని. ఓకేనా, అప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ ఎంత కావాలి, 0. అది మీరు చెక్ చేయాల్సింది. ఇప్పుడు రెండోది చూసారంటే, గివ్ ది నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 6x + 3 = 0. ఓకేనా, సో ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేశాను నేచర్ ఆఫ్ రూట్స్ కాబట్టి మీరు హ్యాపీగా రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మనకి ఇంకో చోట కూడా యూస్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు దీని గురించి ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాను. ఓకేనా, రైట్, రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ 88 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమై ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.